ఓకే స్వామి. నేనొక అండర్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్‌కొచ్చానండి. ఇది వీరి వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో, వీరు ఓనర్ గారు ఏంది అంటే, "సార్ వెస్ట్ ఫేసింగ్ తీసుకుందామంటే" కొందరు భయపడుతూ ఉంటారు. నేనేమంటానంటే, వెస్ట్ ఫేసింగ్ అయినా, సౌత్ ఫేసింగ్ అయినా మంచివే. కానీ మనం ఇంటర్నల్‌గా చేసే నిర్మాణంలో తేడా వల్ల, వాస్తు విరుద్ధంగా చేయడం వల్లనే నెగెటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో, వీరు ముందు జాగ్రత్త కోసం నాకు పిలిసారు. సో, ఇది వెస్ట్ అండి. 2 స్లాబ్స్ పడ్డాయి వీధి. ఇది డూప్లెక్స్ అనమాట వీరిది. సో, గ్రౌండ్ టు ఫస్ట్ డూప్లెక్స్ పైన పెంట్ హౌస్ ఇస్తున్నారు. సో, జనరల్‌గా వెస్ట్ ఫేసింగ్ అనగానే అందరూ ఏం చేస్తారు అంటే, ఇగో ఇది సిట్ఔట్ ఇస్తారు చూడండి. ఇగో ఇది సిట్ఔట్ ఇస్తారు. ఇదే చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఇంటికి ఎవరైతే ఇట్లా సిట్ఔట్ కట్ చేస్తారో, ఇది నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. 5 దాటి 6 వచ్చిందంటే నెగెటివ్ ఇంపాక్ట్ చూపిచ్చే అవకాశం ఉంటుంది. ఏమవుతుంది అంటే, ఈ వాయువ్యం కటింగ్ చేశారు. వాయువ్యం అంటే మనల్ని చల్లగా చూసేది, ప్రశాంతంగా చూసేది ఇదే. దీన్ని మనం కట్ చేస్తే ఇంట్లో మనశ్శాంతి ఉండలేకుండా అవుతుంది. మరి ఏం పెంచారు? ఇగో ఇది పెంచారండి ఇది. పడమర నైరుతి పెంచారు. ఎప్పుడైతే ఇట్లా పడమర నైరుతి పెంచారో యజమాని కానీ, యజమాని కుమారుడికి పెద్ద కుమారుడికి కానీ దీని ఎఫెక్ట్ ఇమ్మీడియేట్‌గా పడుతుంది. తన గ్రోతు, సక్సెస్ మొత్తం తగ్గించేస్తుంది. పైగా ఇంట్లో గొడవలు, కొట్లాటలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది కట్ అయిపోయింది. అంటే వెస్ట్ ఫేసింగ్‌కి ఇది ఎప్పుడైతే కట్ చేశారో అన్ని ఫేసింగ్‌ల కన్నా నార్త్‌కు సిట్ఔట్ కట్ చేసినా అది సమస్యనే. కానీ దానికన్నా ఎక్కువ సమస్య ఇది తీసుకొస్తుంది. వెస్ట్‌ను పక్కా తీసుకోవచ్చు, కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కానీ సిట్ఔట్ కోసం ఇది కట్ చేయకూడదు. ఇలా కట్ చేసినప్పుడు నెగెటివ్ ఇంపాక్ట్. ఎందుకొస్తుందంటే నైరుతిని పెంచుకున్నాం గదా! రాక్షసుడిని పెంచుకున్నాం గదా! ఆయన లక్షణాలన్నీ ఇంట్లో ఉంటాయి. ఇది నా అనుభవంతో చెప్తున్నానండి. అందుకే వీరికి ఏం చెప్తున్నానంటే, ఇది చాలా మంచి బిట్. వాస్తవానికి ఈస్ట్ 90లో ఉందండి. వీరికి ఏం చెప్తున్నానంటే, ఇది రూమ్ డిజైన్ చేసుకోమని చెప్తున్నాను. అక్కడ మెయిన్ డోర్ పెట్టుకుందామని వాడు డిసైడ్ అయ్యారు. ఆ డోర్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటున్నాను. సార్ పార్కింగ్ లేదు కదా! అంటే ఈ పార్కింగ్‌ను బయటనే పెట్టుకోమని చెప్తున్నాను. దీనికున్న అతి పెద్ద ప్రాబ్లమ్ ఇదే. ఎప్పుడైతే మెయిన్ డోర్ ఇక్కడ పెట్టారో దీని సమస్య వెళ్ళిపోతుందండి. చాలా హ్యాపీ. అందుకే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ వాయువ్యం కట్ అవుతూ సిట్ ఔట్ తీసుకోకండి. దీన్ని రూమే చేసుకోండి. దీనికి ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే రాక్షసునితో రెమెడీస్ పనిచేయవు. ఈయన ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల సడన్ నెగెటివ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతాయి. అన్‌బేరబుల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అందుకే మరీ మరీ చెప్తున్నాను. కొన్ని వందల కేస్ స్టడీ చూశాను కాబట్టి ఇది చెప్తున్నాను. ఇదొక్కటి రూమ్ చేసేసుకుంటే వెస్ట్ ఫేసింగ్ ఇంటికి సమస్య ఉండదు గాక ఉండదు.